హాయ్ ఆల్, మనకి అంబ్రిల్లా స్లేస్లోకి ఒక కొత్త ప్రాపర్టీ వచ్చేసింది విచ్ ఇస్ ఇన్ శంకర్పల్లి. ఓకే, మీకు శంకర్పల్లి దగ్గర విలేజ్లో వస్తుంది. చూస్తున్నారు కదా, దిస్ ఇస్ అ వెరీ బిగ్ హౌస్ యాక్చువల్లీ. ఇది మీకు 5 bedroom ప్రాపర్టీ ఉంటుంది అండ్ ఇట్ హ్యాస్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ యాజ్ వెల్. సో ఇది మీకు ఎంట్రన్స్ అండి, దిస్ ఇస్ వాక్వే ఎంట్రన్స్. ఇది మీకు అక్కడ పార్కింగ్ లాట్ కూడా ఉంది. ఓకే, సో మీకు లెఫ్ట్, మీకు ఎంట్రన్స్ అవ్వగానే మీకు లెఫ్ట్లో చూసారు కదా, మీకు ఇక్కడ పికిల్ బాల్ కోర్ట్ ఉంది. సి దిస్ ఈస్ ద పికిల్ బాల్ కోర్ట్. ఓకే, సో అండ్ దట్ ఈస్ ద పార్కింగ్ స్పేస్. మీకు ఫస్ట్ ఇది లెఫ్ట్ తిరగగానే ఉంటుంది అండ్ దెన్ వి గో టు ద రైట్. చూసారు కదా, ఈ రైట్లో ఎంటర్ అవ్వగానే మీకు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడ మనకి వాష్రూమ్ కూడా ఉంటుంది, చూడండి, యూ కెన్ యూజ్ దెమ్. సో దిస్ ఈజ్ ద స్విమ్మింగ్ పూల్. చాలా పెద్ద పూల్ అండి ఇది, చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద స్విమ్మింగ్ పూల్. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ప్రాపర్టీ. సో ఇది మీకు ఎంట్రన్స్ అయిన తర్వాత దిస్ ఈజ్ ద మెయిన్ రోడ్. సో పూల్ నుంచి వస్తే మనకు ఇలా కనిపిస్తుంది పికిల్ బాల్ కోర్ట్ అండ్ మనకి అక్కడ పక్కనే లాన్ ఉంది, గజీబో ఉంది. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ అ స్పోర్ట్స్ రూమ్ బేసిక్గా. సో మీకు ఇది అవుట్డోర్ గేమ్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు, లైక్ పికిల్ బాల్ కోర్ట్ కానీ మీరు లేకపోతే టెన్నిస్ కానీ అదంతా ఏమన్నా ఆడుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ ఈ గో టు ద స్పోర్ట్స్ రూమ్. అంటే ఈ యాంగిల్ నుంచి ఒకసారి మీరు లుక్ చూసేయచ్చు. సో దేర్ ఈస్ ద జిమ్ అండ్ దిస్ ఈజ్ అ ఇండోర్ గేమ్ స్పోర్ట్స్ రూమ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం స్పోర్ట్స్ రూమ్లోంచి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత యూ కెన్ సీ ఏ గజీబో దెర్. ఓకే, గజీబో కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ మంచి లాన్, ఒకవేళ మీరు ఏదైనా పార్టీ చేసుకోవాలి అనుకుంటున్నా, ఇక్కడ మంచి అంటే పికిల్ బాల్ కోర్ట్ ఉంది కదా, దీని పక్కనే మీకు ఇక్కడ గజీబో ఉంటుంది అండ్ మంచి లాన్ అండ్ ఆల్. సీ యూ కెన్ మేక్ ఏ బిగ్ పార్టీ ఓవర్ హియర్. ఓకే, సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రాపర్టీ మనం ఈ వ్యూ నుంచి ఒకసారి ప్రాపర్టీని చూసేద్దాం. చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ఏ 3 bedroom విల్లా. మీకు పక్కనే అది 2 bedroom హౌస్ విత్ స్పోర్ట్స్ విల్లా ఉంటుందన్నమాట. ఓకే, సో టోటల్లీ ఇట్ ఈస్ 5 bedroom ప్రాపర్టీ. సో మనం ఫస్ట్ ఈ 3 bedroom విల్లాని చూసేద్దాం. ఓకే, హౌ ఇట్ లుక్స్. సో నవ్ యూఆర్ ఇన్ ద హౌస్. మీరు హౌస్లోకి ఎంటర్ అవ్వగానే సో మనకి హౌస్ ఇలా ఉంటుంది. సో దట్ ఈస్ ద హాల్. అంటే మీరు హాల్లో కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ సోఫా, టీవీ ఇవన్నీ ఉన్నాయి. సో మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ స్పీకర్ ఒకటి ఉంది, యూ కెన్ యూజ్ ఇట్. అండ్ వీ హ్యావ్ ఏ డైనింగ్ ఏరియా హియర్. ఓకే, సో ఈ డైనింగ్ ఏరియాకి మనకి లెఫ్ట్ సైడ్లోనే మనకి ఇక్కడ కిచెన్ ఉంటుంది, అంటే మినిమల్ కిచెన్. యూ కెన్ సీ ద యుటెన్సిల్స్ హియర్. మనకి ఇక్కడ ఆర్ఓ ఫెసిలిటీ కూడా ఉందండి, సో వాటర్ ప్రాబ్లం లేదు. ఓకే, సో ఈ యుటెన్సిల్స్ అన్నీ మీకు ఇస్తాం. లైక్ ఇక్కడ మినిమల్ కిచెన్ ఉంటుంది. మినిమల్ కిచెన్ అంటే లైక్ ఇండక్షన్ స్టవ్ కానీ ఓవెన్, రిఫ్రిజిరేటర్, రైస్ కుక్కర్ ఇవన్నీ ఉంటాయి. అదర్ దాన్ దట్ మీకు ఏదైనా కావాలి అనుకుంటే కేర్ టేకర్ నియర్ బై రెస్టారెంట్ మెనూ చూపిస్తాడు, మీరు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు. ఓకేనా, సో దిస్ ఈస్ ద కిచెన్, మినిమల్ కిచెన్. అండ్ మీకు రిఫ్రిజిరేటర్ కూడా ఉంది. ఓకే, సో మీకు హాల్ ఈ వ్యూ నుంచి చూసేసేయండి. చూస్తున్నారు కదా, మనకి హాల్లోనే కింద ఒక బెడ్రూమ్ ఉంటుంది, అది కూడా నేను మీకు చూపించేస్తాను. సో మనకి హాల్లోంచి రాగానే దిస్ ఈజ్ ద బెడ్రూమ్. మీ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ బెడ్రూమ్ ఉంటుంది విత్ అటాచ్డ్ బాల్కనీ. చూస్తున్నారు కదా వ్యూ ఎంత మంచిగా ఉందో. సీ హౌ గుడ్ ఇట్ ఈస్. సో దిస్ ఈజ్ ద బెడ్రూమ్. దిస్ ఇస్ ద ఫస్ట్ బెడ్రూమ్ వాట్ ఐఎమ్ షోయింగ్ టు యూ. సో దీనికి అటాచ్ బాత్రూమ్ ఉంది, అది కూడా నేను మీకు చూపించేస్తాను. సో this is the attached washroom. Okay, so we are again now going back to the hall. సో బెడ్రూమ్ కూడా ఒకసారి చూసేయండి హాల్లోకి వెళ్ళే ముందు. దిస్ ఇస్ ద బెడ్రూమ్. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద హాల్. సో అగైన్ వీ కేమ్ బ్యాక్ టు ద హాల్ అండ్ మీకు ఇక్కడ డైనింగ్ ఏరియా పక్కనే స్టెప్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు గో అప్ స్టేర్స్. సో పైకి వచ్చేసామండి అప్ స్టేర్స్కి. సో అప్ స్టేర్స్కి ఎంటర్ అవ్వగానే యూ కెన్ సీ దిస్. యూ కెన్ కీప్ ఇట్ లైక్ ఏ బార్ కౌంటర్. చూస్తున్నారు కదా హౌ ఇట్ ఈస్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో దీని పక్కనే మనకి బాల్కనీ కూడా ఉంది. సి దిస్ ఇస్ అన్ ఓపెన్ బాల్కనీ. ఇక్కడ నుంచి కూడా మనం ప్రాపర్టీ వ్యూ ఒకసారి చూసేద్దాం. చూడండి, సో మీకు పికిల్ బాల్ కోర్ట్ కానీ ఇది కానీ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. ఓకే, మీకు పైన 2 bedrooms ఉంటాయి. ఐ విల్ షో యూ ద బెడ్రూమ్స్ హౌ దే లుక్. సో అప్స్టైర్స్ కదా, దీనికి ఫస్ట్ లెఫ్ట్ తిరగగానే ఒక బెడ్రూమ్ ఉంటుంది. సీ హౌ ఇట్ లుక్స్. ఇట్స్ సో బ్యూటిఫుల్. సీ సో చూడండి, దీనికి అటాచ్డ్ మనకి ఇక్కడ కూడా ఒక బాల్కనీ ఉంటుంది. దిస్ ప్రాపర్టీ హ్యాస్ అ వెరీ హ్యూజ్ బాల్కనీస్. మీరు గమనిస్తే యూ కెన్ సిట్ ఎనీవేర్. చూస్తున్నారు కదా. అండ్ దెన్ సో దిస్ ఈజ్ ఆల్సో ద వ్యూ ఫ్రమ్ ద బెడ్రూమ్. ఓకే,
సో ఈ బెడ్రూమ్కి కూడా మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ప్రతి వాష్రూమ్కి కంపల్సరీ గీజర్స్ ఉన్నాయండి, అండ్ ప్రతి బెడ్రూమ్కి కంపల్సరీ ఏసీస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద వాష్రూమ్. మీరు ఇక్కడ గీజర్ చూడొచ్చు. ఓకే, అండ్ దిస్ ఇస్ ద వాష్రూమ్ అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ బెడ్రూమ్. ఓకే, నౌ విల్ గోయింగ్ టు ద అదర్ బెడ్రూమ్. సో అప్స్టేర్స్కి వచ్చిన తర్వాత మీకు రైట్ సైడ్కి సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా, అండ్ దిస్ ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ సో నీట్. దీనికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. సో గీజర్ ఫెసిలిటీ ఉంది, అండ్ దిస్ ఇస్ ద వాష్రూమ్ అండ్ దిస్ ఇస్ ద డ్రెస్సింగ్ ఏరియా. సో అండ్ దిస్ ఇస్ ద బెడ్రూమ్. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ అగైన్ టు ద గ్రౌండ్ ఫ్లోర్. మీరు మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. తర్వాత నేను మీకు ఇంకా ఎక్స్ట్రా 2 bedrooms చూపిస్తాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ హౌస్. నౌ ఐమ్ గోయింగ్ టు ద సెకండ్ హౌస్. యాజ్ ఐ సెడ్, దిస్ ఇస్ ద ఫస్ట్ హౌస్. మీకు సెకండ్ హౌస్ అనేది ఇక్కడే ఉంటుంది, పక్కన స్టెప్స్ ఉంటాయి. విల్ గో అప్ స్టేర్స్. అక్కడ మీకు 3 bedroom హౌస్ ఇది, యాజ్ ఐ మెన్షన్. ఓకే, ఇక్కడ మనకి 2 bedrooms ఉంటాయి. సో ఐల్ జస్ట్ గో అప్ స్టేర్స్ అండ్ ఐల్ షో యూ. సో వీ కేమ్ అప్ స్టేర్స్ ఆఫ్ ద సెకండ్ హౌస్. సో ఇది మనకి ఫ్రంట్లో ఉన్న బాల్కనీ. సో చూడండి, ఇక్కడ నుంచి మనకి వ్యూ ఎలా ఉంటుంది. సో యాజ్ ఐ సెడ్, దిస్ ఇస్ ద పికిల్ బాల్ కోర్ట్ అండ్ ఆల్. దట్ ఈస్ ద లాన్ ఏరియా. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ పైన 2 bedrooms ఉంటాయి, అవి చూసేద్దాం ఎలా ఉన్నాయో. సో వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ బెడ్రూమ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. ఫర్ సపోజ్ ఎక్స్ట్రా మెంబర్స్, లైక్ ఇఫ్ యూ బుక్ ఫర్ 25 to 30 members, దిస్ 5 bedroom ప్రాపర్టీ అండ్ ఆల్. మీకు ఇక్కడ ఫ్లోర్ ఉంది కదా, మంచిగా మీకు ఇక్కడ ఫ్లోర్ బెడ్స్ ఇస్తాము. ఆల్మోస్ట్ యూఆర్ గోయింగ్ టు గెట్ 10 floor beds వస్తాయి. మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. బికాజ్ ఇట్ ఈస్ లాట్ ఆఫ్ స్పేస్. సో దీనికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఐల్ జస్ట్ షో యూ హౌ ఇట్ లుక్స్. సో దిస్ ఇస్ ద అటాచ్డ్ వాష్రూమ్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ బెడ్రూమ్. Again, we are coming out of this and we go to the second bedroom. Now we entered into the second bedroom of the second house. Chustunnaru kada, and this is the second bedroom. So deeniki kuda AC undi, and it also has an attached washroom with attached geyser and all. So this is the second bedroom. We again came down and see how it looks. So చెప్పాను కదండి, ఇది మీకు 5 bedroom ప్రాపర్టీ. సో విత్ a pickleball court and all, and a lawn area and a beautiful house with beautiful facilities and all. It has a game zone. మీకు కింద ఈ సెకండ్ హౌస్ ఏదైతే ఉందో దాని కింద మీకు స్పోర్ట్స్ రూమ్, జిమ్ అవన్నీ ఉన్నాయి. సో దిస్ ప్రాపర్టీ నేమ్ ఇస్ ద గేమ్ డే, ద స్పోర్ట్స్ విల్లా. Okay, for bookings contact Umbrella Stays. Thank you.